నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఇండిగో విమానయాన సంస్థ ఇప్పుడు దీని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకని అంటే ఎక్కడికక్కడ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. మామూలుగా ఎయిర్పోర్ట్లో మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనే వివరాలని కూడా ఇక్కడ మనం అంతా చూడొచ్చు. జనమంతా కూడా తిట్టుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో ఉండి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఫ్లైట్ దొరక్క, వేరే ఫ్లైట్స్ ఏవి దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వేరే ఫ్లైట్ ఇంకో 4 గంటలు పడుతుందో, 5 గంటలు పడుతుందో, లేకపోతే 10 గంటలు పడుతుందో తెలియదు. సో మరి ఏ ఫ్లైట్కి వెళ్ళాలో అర్థం కాదు. మళ్ళీ పైగా ఇప్పటికిప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇప్పటికిప్పుడు ఇంకొక ఫ్లైట్కి టికెట్ కావాలి అంటే రేటు బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలాంటి సమయంలోనే ఇండిగో కాకుండా మిగతా ఫ్లైట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సొమ్ము చేసుకుంటాయి. వీళ్ళ అవసరాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. ఖాళీగా ఫ్లైట్ వెళ్ళటానికైనా సిద్ధంగా ఉంటుందట, కానీ అప్పటికప్పుడు బుక్ చేసుకుంటాను అంటే డబ్బులు ఎక్కువగానే అడుగుతారు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. విమానయాన సంస్థలు అలా ఉంటాయి, వాళ్ళ తీరుతెన్నులు వేరుగా ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే అసలు ఇప్పుడు విమానయాన సంస్థ ఇండిగో ఎందుకని ఇలాగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తుంది, ఏ కారణాలతోటి క్యాన్సిల్ చేస్తుంది? విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో ఇవాళకి ఇవాళ పుట్టుకొచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో సర్వీసులు నడుపుతోంది, విమాన సర్వీసుల్ని. మరి ఇవాళకి ఇవాళ నడుపుతోంది కాదు, మరి అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ప్లేన్స్ నడుపుతున్నప్పుడు, ఫ్లైట్స్ నడుపుతున్నప్పుడు ఏ రోజు ఎంతమంది మనకి బుక్ చేసుకున్నారు, మన ఫ్లైట్ని ఎంతమంది బుక్ చేసుకున్నారు, ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి ఒక్కొక్క ఫ్లైట్కి, మరి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు, ఎంతమంది పైలట్స్ డ్యూటీలో ఉండాలి, మిగతా స్టాఫ్ ఎంతమంది డ్యూటీలో ఉండాలి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఇండిగో వేసుకోలేదా? మరి అలాంటి ఎస్టిమేషన్ వేయటంలో ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ లోపం జరిగింది? అంటే ఎస్టిమేషన్ వేయటంలో లోపం జరగలేదు అనంటే ఇన్నాళ్ల నుంచి విమానాలు నడుపుతున్న సంస్థ ఇప్పుడు ఎస్టిమేషన్ వేయటంలో ఫెయిల్ అయింది అంటే నమ్మదగిందేనా? సో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సీనా అన్నట్టుగా మీకు డైలాగ్ అనిపించడం లేదా? నాకైతే అనిపిస్తోంది. అసలు కారణం ఏమై ఉంటుందా అని చెప్పేసి మీరు కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, నేను కూడా పూర్తి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు అసలు ఎన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి ఏంటి అనే వివరాల్లోకి మనం ఒకసారి వెళ్దాం. ఒక శుక్రవారమే చూసుకుంటే రద్దయిన విమానాల సంఖ్య చూద్దాము. ఢిల్లీలో 150 విమానాలు టేక్ ఆఫ్ అవ్వాల్సినవి అప్పటికప్పుడు రద్దయిపోయినాయి. అలాగే ఢిల్లీ వచ్చి ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు 90 రద్దయిపోయాయి. బెంగళూరులో 52, హైదరాబాద్లో 92. ఇక మొత్తం ఇన్ని రద్దయ్యాయి. గడిచిన 4 రోజుల్లో చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 1000 విమానాలు రద్దయ్యాయి. 1 కాదు 2 కాదు, 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అంటే అది మామూలు విషయం కాదు, పెద్ద రికార్డ్ అని చెప్పాలి. పైగా గడిచిన 20 ఏళ్లలో ఇండిగో ఎప్పుడూ కూడా ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయలేదు, ఇంత పతనం అవ్వలేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఏంటి అనే వివరాల్లోకి వెళదాం. ఇండిగో ఎందుకు ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది అని చెప్పేసి చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూసాం కదా మనం ఇందాక ఎయిర్పోర్ట్లో ఎంతమంది జనం పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్పోర్ట్లోని కౌంటర్ల దగ్గర ఫ్లైట్ సర్వీసుల సమాచారం కోసం పడిగాపులు కాస్తున్నారు. బుధవారం మొదలైన ఈ గందరగోళం గురువారం కొనసాగుతుంది. రోజుకు దాదాపుగా 150కి పైగా విమాన సర్వీసులు షెడ్యూల్ మారడమే ఇందుకు ప్రధాన కారణం. గురువారమే కాదు, శనివారం కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇవాళ కూడా జరుగుతున్న గందరగోళ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అనుకోకుండా ఎదురైన అనేక సవాళ్లు ఈ పరిస్థితికి కారణమని ఇండిగో చెప్తోంది. అంటే మామూలుగా అడుగుతాం కదా, ఏంటి సార్ ఏంటిది, ఎందుకు క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ అని చెప్పేసి అడుగుతారు కదా. అడుగుతున్నప్పుడు ఇండిగో చెప్తున్న సమాధానాలు ఏంటంటే సాంకేతిక సమస్యలు, చలికాలం వల్ల షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో ఇబ్బందులు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియామకాలు, ఇవన్నీ చెప్పింది కదా. వీటిల్లో కొత్త రోస్టర్ నియామకాలు అనే ఒక్క విషయం తప్ప మిగిలినవి ఏవి పెద్ద సమస్యలే కావు. మిగిలినవన్నీ కూడా అంటే సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియామకాలు తప్ప మిగిలినవి గమనించండి. సాంకేతిక సమస్యలు ఇండిగోకి ఒక్కదానికే వస్తున్నాయా? చలికాలం వల్ల షెడ్యూల్లో మార్పులు, ఇండిగో ఒక్కదానికే షెడ్యూల్ మార్చారా? మిగతా అన్ని సర్వీసులు ఉన్నాయి, ఎయిర్ ఇండియా ఉంది, కింగ్ఫిషర్ ఉంది, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎవరికీ లేని నొప్పి, అంటే ఇలా అనొచ్చలేదో మీరు కామెంట్ చేయండి మెన్షన్లో, నేను తప్పు అంటున్నానా లేదని. వాళ్ళు ఎవరికి లేని ఇబ్బందులు ఇండిగోకి ఒక్కళ్ళకే వచ్చాయా? సో చూస్తే కనుక ఫైనల్లో ఇక్కడ ఏదైతే ఉందో సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియామకాలు, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, FDTL అనేది ఉంది చూసారా, ఇదే మెయిన్ సౌండ్ అక్కడ వినపడుతుంది. సో పైలట్ల సహా ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని DGCA వాళ్ళ టైమింగ్స్లో మార్పులు చేసింది. వాటిల్లో ముఖ్యమైనవి చూద్దాము. వారంలో విశ్రాంతి సమయాన్ని
36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రి వేళలను రాత్రి పని వేళలను అర్ధరాత్రి నుంచి వేకుజామున 5 గంటలకు మార్చారు. గతంలో ఇది 6 గంటల వరకు ఉండేది. ఈ లెక్కన 1 గంట ముందే పైలట్లు సిబ్బంది విధులు ముగించుకుంటారు. అలాగే వరుసగా 2 రాత్రులకు మించి సిబ్బందికి డ్యూటీలు వేయకూడదు. 14 రోజుల్లో మొత్తం పని గంటలు 95కు మించకూడదు. ఇది గతంలో 100 గంటలు ఉండేదట. ఒక్క రోజులో డ్యూటీ టైం 12 గంటలు ఉండగా దాన్ని ఇప్పుడు 10 గంటలకి తగ్గించేశారు. నైట్ డ్యూటీ ముగించుకున్న తర్వాత కనీసం 12 గంటలు రెస్ట్ ఉండాలి. ఇంతకుముందు అది 10 గంటలే ఉండేది. వీటిని డీజీసీఏ 2024లోనే నోటిఫై చేసింది, మే నెలలోనే తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది జూలైలో మొదటి దశలో కొన్ని, నవంబర్ 1 నుంచి రెండవ దశలో మరికొన్ని నియమాలను ఇండిగో అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పైలట్లు సిబ్బంది తగిన స్థాయిలో అందుబాటులో లేకుండా పోయారు. దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడవటంతో గందరగోళం మొదలైంది. అయితే ఈ నియమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఒక 5-6 చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఎఫ్డిటిఎల్ వీటికి సంబంధించినవి డీజీసీఏ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అంటే విమానాల్లో పనిచేసే సిబ్బంది వాళ్ళకి తగిన రెస్ట్ ఉండకపోతే ఖచ్చితంగా ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తగిన విశ్రాంతి అనేది అవసరం. తగిన విశ్రాంతి లేకుండా నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళటమా లేకపోతే ఇంకా ఎక్కువ ఓటీస్ చేయటమా అనేది చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. గాల్లోనే కలిసిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా డీజీసీఏ దృష్టి పెట్టింది. ఆ రూల్స్ అన్నీ కూడా అమలు చేసి తీరాలని చెప్పేసి చెప్తుంది. అయితే భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కంపెనీ వెబ్సైట్ ప్రకారం చూస్తే రోజుకి దాదాపుగా 2200 విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది 2 ఇంతలు ఎక్కువ. అంటే ఎయిర్ ఇండియా రోజుకి 1100 మాత్రమే నడుపుతోందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీంతో 10% సర్వీసులపై ప్రభావం ఉన్న దాదాపుగా 200 ఫ్లైట్లు రద్దవుతాయి. అయితే ఎఫ్డిటిఎల్ నియమాలు అమలు విషయంలో కంపెనీ నిర్లక్ష్యం వహించింది అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైలట్స్ ఆరోపించింది. అంటే ఈ ఎఫ్డిటిఎల్ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు విషయంలో, అంటే పైలట్లని మరి ఎక్కువ మందిని తీసుకోవాలి కదా, వాటిని అమలు చేయాలంటే ఉన్న పైలట్లకి రెస్ట్ ఇచ్చినప్పుడు కొత్త పైలట్లు కావాలి, సరిపోరు. వీళ్ళకి రెస్ట్ ఇస్తే సరిపోరు పైలట్లు, మరి కొత్త పైలట్లను తీసుకోవాలి, కొత్త సిబ్బందిని కూడా నియమించుకోవాలి. అంటే ఎక్కడా కూడా హైరింగ్ జరగలేదు. ఇండిగోలో హైరింగ్ జరగకపోవటం వల్ల ఈ పైలట్లకి రూల్స్ ప్రకారం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చేస్తే నడిపేవాడు ఉండడు. మీరు చూశారు కదా, ఇంతకుముందు ఒక 10% సర్వీసెస్ క్యాన్సిల్ అయినా రోజుకి 200 ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. గడిచిన 4 రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది. సో ఆ పైలట్లు చెప్పే మాట 100% నిజమే. పరిస్థితిని చక్కబెట్టేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు ఇండిగో తెలిపింది. 48 గంటల్లో కార్యకలాపాలు సాధారణ స్థాయికి వస్తాయని కూడా పేర్కొంటోంది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డీజీసీఏ తీసుకొచ్చిన ఈ నియమాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఎఫ్డిటిఎల్కి సంబంధించిన నియమాలన్నింటినీ కూడా సడలించాలి. మా విషయంలో సడలిస్తేనే ఇప్పుడు సర్వీసులన్నీ కూడా టైంకి నడుస్తాయి, లేకపోతే ఇంకా కష్టతరమైపోతుంది అని చెప్పేసి డీజీసీఏని బెదిరించే స్థాయికి వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇండిగో. సో లేకపోతే ఎందుకని ఇట్లా జరుగుతుంది? మీకు ముందే తెలుసు కదా, గవర్నమెంట్ గత ఏడాదే తీసుకొచ్చిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఈ నియమాలన్నింటినీ కూడా గత ఏడాదే తీసుకొచ్చింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మరి లాస్ట్ ఇయరే వీటిని భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా కూడా ఇండిగోని చెప్పుకుంటున్నాం. మరి గత ఏడాది ఈ నియమాలను మేము ప్రవేశపెడతామని చెప్పినప్పుడు గవర్నమెంట్ వీళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్లాన్ చేసుకోవాలి కదా హైరింగ్కి. ఎందుకని ప్లాన్ చేసుకోలేదు? అలాగే ఇంకొక సంగతి ఏంటంటే ఇక్కడ ఇండిగోలో పనిచేస్తున్న ఫ్లైట్ అంటే పైలట్స్ ఉంటారు కదా, ఆ ఫ్లైట్ పైలట్స్ వాళ్ళందరికీ కూడా హైక్ ఎక్కడా ఇవ్వలేదట. అలాగే మిగతా సిబ్బందికి కూడా ఎక్కడా హైక్ ఇవ్వలేదని చెప్పి ఒక సమాచారం నడుస్తుంది ఇంటర్నెట్లో. పైగా అక్కడ పనిచేసేవాళ్ళు, ఇండిగోలో పనిచేసేవాళ్ళు, మాకు ఇక్కడ హైక్ రాలేదు కాబట్టి మేము వేరే కంపెనీకి వెళ్ళి పని చేసుకుంటాం అని చెప్పేసి ఎవరైనా అనుకున్నా కానీ వాళ్ళకి వేరే సంస్థల్లో, ఆ సిబ్బందికి వేరే సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి వేరే సంస్థలకి కూడా ఇండిగో చెప్తున్నట్టుగా ఒక ఆరోపణ ఉంది. మరి ఆరోపణ ఎంతవరకు నిజమా కాదా అన్నది ఇండిగో మరి బయటకు వచ్చి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.
పైలట్లకి సరైన రెస్ట్ లేకపోతే మరి వాళ్ళు ఏ ప్రమాదాలకి గురవుతారు, ఆ తర్వాత ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనే విషయం మరి ఇండిగో పరిగణలోకి తీసుకోకుండా ఇలా FDTL రూల్స్ విషయంలో మరి అలసత్వం వహించి సరైన సిబ్బందిని పెట్టుకోకుండా, సరైన స్థాయిలో సిబ్బందిని నియమించుకోకుండా, ఉన్న సిబ్బందికి జీతాలు పెంచకుండా ఇలా ఆగమాగం చేసేసి అల్లరల్లరి చేసేసి ప్రయాణికులందరినీ కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పెట్టి, అది ఎలా ఉందంటే ఆ ఎయిర్పోర్ట్ చూడండి మీరు ఒకసారి. ఇది సిటీ బస్సు కోసం మనం రోడ్డు మీద నుంచున్నట్టుగా ఉంది, కానీ ఫ్లైట్ కోసం మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఇదిగోండి, సారీ ఈ ఫోటో కాదు, ఈ ఫోటో చూడండి. ఇక్కడ కూడా అంతే, ఎయిర్పోర్ట్ నిండా జనం ఉన్నారు. అదేదో గుంటూరు బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్, లేకపోతే హైదరాబాద్లోని MGBS బస్ స్టాండ్ లాగా ఉంది, కానీ అది ఎయిర్పోర్ట్ లాగా ఉంది అసలు మీకు? మీరు చూసి చెప్పండి. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా రంగంలోకి దిగిపోయింది. ఇండిగో తోటి చర్చలు జరుపుతున్నారు, అలాగే మిగతా ఎయిర్లైన్స్ తోటి కూడా చర్చలు జరుపుతున్నారు. ఇండిగోతో ఏమని చర్చలు జరుపుతున్నారంటే ఫ్లైట్స్ ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో వాటి రీఫండ్ విషయంలో అలసత్వం వహించొద్దు, వెంటనే రీఫండ్ వచ్చేలాగా చూడండి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మిగతా ఫ్లైట్స్కి కూడా ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, మన దగ్గరకు వస్తున్నారు, మనం ఇష్టం వచ్చినంత గుంజేయచ్చు, పిండేయచ్చు అని అనుకుంటే చర్యలు తీసుకుంటాం, జాగ్రత్త, కంప్లైంట్స్ వస్తే మాత్రం ఎవరూ కూడా స్థాయికి మించి టికెట్ రేట్లు పెంచకూడదు అని చెప్పేసి విమానయాన సంస్థలకి, ఏవైతే మిగిలిన విమానయాన సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆర్డర్ పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో సివిల్ ఏవియేషన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మొత్తం మీద ఇండిగోకి సంబంధించిన సమస్య ఎప్పటికీ సద్దుమణుగుతుంది. అలాగే ఈ ఫ్లైట్ జర్నీస్ అన్నీ కూడా అంటే ఇలాగా మనం ఇందాక చూసాం కదా, ఏదో సిటీ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కాకుండా, అలాగే గుంటూరు విజయవాడ బస్ స్టాండ్ లాగా, హైదరాబాద్ MGBS బస్ స్టాండ్ లాగా కాకుండా ఎయిర్పోర్ట్ల మాదిరిగా ప్రయాణికులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మొత్తం అంతా కూడా సాధారణ పరిస్థితులకి రావడానికి ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఈ విషయంలో వీలైనంత త్వరగా పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావాలి అని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ.